నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గూడూరు రెండో పట్టణ పరిధిలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ను ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆకస్మిక తనిఖీ. గూడూరు టవర్ క్లాక్ సెంటర్ వద్ద జేఏసీ ఆధ్వర్యంలో 12వ రోజుకు చేరుకున్న రిలే దీక్షలు. వినూత్న రీతిలో సిఐ సంగమేశ్వరరావు ఆధ్వర్యంలో హెల్మెట్ పై అవగాహన కల్పించిన ఎస్ఐ అజయ్ కుమార్. మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలు. ప్రభుత్వ హాస్పిటల్కు ఎక్కువగా పేదవారు వస్తుంటారని, వైద్యులు వారికి సరైన వైద్య సేవలు అందించి వారికి మనోధైర్యం కల్పించాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు రెండో పట్టణ పరిధిలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ను ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రతి నెల ప్రభుత్వ హాస్పిటల్ను తనిఖీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని, ఈరోజు అర్బన్ హెల్త్ సెంటర్ను తనిఖీ చేశామని, ఇక్కడ రోగులకు సక్రమంగా వైద్య సేవలు అందిస్తున్నారని సిబ్బందికి అభినందనలు తెలియజేస్తున్నామని తెలిపారు. హెల్త్ సెంటర్కు కొన్ని మౌలిక వసతులు కావాలని తెలియజేశారని, కలెక్టర్ గారితో మాట్లాడి వాటిని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, హాస్పిటల్ చైర్మన్ రహీము, వైద్యులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుంది. మన మానవ ట్యాంకీ పక్కన సోషల్ వెల్ఫేర్ హాస్పిటల్ నార్మల్ సైడ్ చూసుకోండి కదా గవర్నమెంట్ అకౌంట్లో వేస్తుంది సార్. దాంతోపాటు ఫుడ్, వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ అన్నీ కలిపి ఇస్తుంది సార్ వాళ్ళకి జేఎస్వీ. ఇప్పటి వరకు 52 అయ్యాయి సార్ ఈ గవర్నమెంట్లో. కానీ మనకి సర్వేలో 31 అట్టు పరంగా ఇచ్చారు సార్. 21 కోవిడ్ వల్ల సెన్సస్ జరగలేదు. సో దాని పరంగా ఎవ్రీ ఇయర్ 3% పెంచుకుంటూ వాళ్ళు 31,350 పాపులేషన్ ఇచ్చారు సార్. యాక్చువల్ మనకి తెలియదు, తక్కువ $11 ఇచ్చారు. 11 ఇచ్చారు. అయినా కానీ మళ్ళీ వివరపడుతున్నారు. తీసుకోలేదు, మీరు చూసి అదే మరి ఎందుకు ఉన్నాడు, మీరు చూసి కరెక్ట్ అన్నా అదే తప్పు కదా, ఎన్ని తప్పు కదా, అలా చూసుకోవాలి. యాక్షన్ తీసుకోలేదు అప్పటి నుంచి చూసుకొని చార్జ్ పెట్టుకుంటున్నాం సార్. రాస్తానంటే బతులాడారు సార్. ఆ రోజు ఉద్యోగం పోద్దు సార్, వద్దు సార్, వద్దు సార్. రాయండి సార్.
రైట్. ఎందుకంటే ప్రజల ప్రాణాలు పోతే ఎవరు పెట్టారు? ప్రజల ప్రాణాలు పోతే ఎవరు పెట్టిస్తారు? ఇప్పుడు అమ్మాయి కలుపుకొని తీసుకోపోతే ఇంతకుముందు హాస్పిటల్ డెంగ్యూ మలేరియా ఇవన్నీ 3,392 టెస్టులు ఎందుకు డిసైడ్ చేస్తారు డాక్టర్ గారు? సార్ అది పాజిటివ్ వస్తే చేయం సార్ అది చంచలమ్మ గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారు సార్. రీసెంట్గా గురుకులం ఏపీడబ్ల్యూ గురుకులంలో కూడా వాళ్ళందరికీ బ్లడ్ గ్రూపింగ్ చేయడం జరిగింది సార్. మొత్తం ఉన్న పిల్లలందరికీ అమ్మాయిలకి బ్లడ్ గ్రూపింగ్ చేయడం జరిగింది. అలాగే ఎస్పీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు అర్బన్ హెల్త్ సెంటర్ ఆకస్మికంగా తనిఖీ చేద్దామని వచ్చాను. ఏ విధంగా జరుగుతుంది, అలాగే ఇక్కడ డాక్టర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు ఏ విధంగా పనిచేస్తున్నారు అనే విషయాన్ని కూడా తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితులు కాబట్టి ఇక్కడ రావడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఆశా వర్కర్లు అందరూ కూడా బాగా పనిచేస్తామని చెప్పి కూడా మా రత్నయ్య చెప్పారు. అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఏఎన్ఎంలు కూడా బాగా చేస్తున్నారు. నేను చెప్పే సూచన ఏంటంటే మీకు అంటే మీకు తప్పు కదమ్మా, ఈ సెక్రటరీ సంబంధించిన మందులు నిల్వ సచివాలయాల్లో ఎక్స్పైర్డ్ సంబంధించిన మందులు ఉంటే తీసి బయటపడండి. ఎందుకంటే మీరు కావాలని చేస్తారని కదమ్మా. ఒకవేళ మర్చిపోయి మీరు అవి పెట్టుంటే తెలియకుండా కూడా ఆ మందు పోయి ఈ మందు చేస్తే ప్రజలు ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి. కాబట్టి ఒకసారి పొరపాటు జరిగిందని చెప్పి మా కమిషనర్ గారు, డాక్టర్ గారు చెప్తున్నారు. మళ్ళీ మళ్ళీ ఆ పొరపాటు లేకుండా చూసుకోమని చెప్పి కూడా ఫస్ట్ టైం కాబట్టి మీ అందరూ కూడా సూచన ఇస్తున్నా. ఈ మీటింగ్ రానటువంటి ఏఎన్ఎం గారు కూడా విషయం చెప్పండి. మళ్ళీ మళ్ళీ ఆ తప్పిదాలు జరగకుండా చూసుకోమని చెప్పి నేను ఏఎన్ఎంలు కూడా తెలియజేస్తాను. ఎందుకంటే మా అమ్మ కూడా ఏఎన్ఎం, అందుకని మీరంటే గౌరవం నాకు. కాబట్టి దయచేసి అలాంటి పొరపాట్లు చేయొద్దని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. చర్చడానికి చెప్పినట్టు హెల్త్ క్యాంపులు చాలా ముఖ్యం అమ్మ. హెల్త్ క్యాంపులు పెట్టాలి. ఎందుకంటే స్లమ్ ఇదంతా కూడా అంతా పేదవాళ్ళు నివసించేటువంటి పరిస్థితి. కాబట్టి అందరూ నుంచి ఇక్కడ రావాలంటే పేదవాళ్ళకు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి నెలకు ఒకసారి అట్లా ఒకసారి హెల్త్ క్యాంపులు పెడితే బాగుంటుంది. ఎందుకంటే మనందరం కూడా పేద మధ్యవర్తి కుటుంబాలను వచ్చిన అమ్మ. పేదవాళ్ళు పోయి కార్పొరేట్ హాస్పిటల్ను, ప్రైవేట్ వైద్యశాలలో చూపించాలంటే చాలా ఎక్స్పెన్సివ్ సంబంధించినటువంటి విషయం. ఇప్పుడు మీకు తెలుసు ఎటువంటి పరిస్థితి ప్రైవేటు వైద్య హాస్పిటల్స్ అనేది కూడా మీ అందరికీ తెలుసు. కాబట్టి మీరు అందరూ కూడా పేద కుటుంబాలు వచ్చారు కాబట్టి పేదవాళ్ళకి సేవ అందించాలని చెప్పి మొన్న కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే ఇప్పుడే చెప్పారు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వస్తుంది, మీ హాస్పిటల్ మొత్తం పోతుంది. దాంతో కూడా డెమాలిష్ చేస్తారు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కట్టేటువంటి కార్యక్రమం. ఎందువల్లంటే ఫ్లైఓవర్ బ్రిడ్జి ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ కాకుండా చెప్పారు. కాబట్టి త్వరగా అది కూడా వచ్చేటువంటి కార్యక్రమం తెలియజేస్తున్నాం. అందుకనే మా కమిషనర్ గారితో మాట్లాడాను. కమిషనర్ గారు కూడా సైటు అవసరం, ఇంకా ఈ బాలికల హాస్టల్ సైటు కావాలంటే అది మళ్ళీ ప్రాసెస్ రెవెన్యూ కలెక్టర్ గారికి చెప్పాలి, అన్నీ చెప్పాలి, ప్రాసెస్. దానివల్ల మా ఇజ్రాయల్ గారు వాళ్ళ పక్కనే ఇంతకుముందు ఎల్ఐజీ క్వార్టర్స్ ఉందమ్మా, అక్కడ ఉంది, స్థలం ఉంది. అది మా కమిషనర్ గారు కూడా చెప్పారు. అదైతే ఇబ్బంది లేకుండా అయిపోతుంది. కాబట్టి ఆ సంబంధించినటువంటి నష్టపరిహారం డబ్బులు ఎక్కడ ఏ బ్యాంకులు వేస్తారో కనుక్కుంటే మా కమిషనర్ గారితో తీర్మానం చేయించి సబ్ కలెక్టర్ గారితో మాట్లాడి ఆర్డీఓ గారితో మాట్లాడి ఆ స్థలం మీకు ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తారని కూడా. ఆ పక్క 1 టౌన్ ఎంత పెద్ద ఉందో 2 టౌను అదే పరిస్థితి. దాదాపు మా కమిషనర్ గారు చెప్పినట్టు 37,000 మంది ఇక్కడ ఈ పక్కే 2 టౌన్లో ఉన్నారు. కాబట్టి ఏ 1 టౌన్కి ఏమి తీసుకోవాలి 2 టౌన్ కూడా, ఎందుకంటే చాలా యాక్సిడెంట్స్ ఉంది. ఇందిరానగర్ కానీ ఇట్లా పోతే చాలా ఉంది అనమాట. ఈ పక్క కూడా ఎందుకంటే గాంధీనగర్ నుంచి కూడా మీ దగ్గరికి వస్తారు, అడవి కాలనీ నుంచి, దీపావళి నుంచి కూడా మీ దగ్గరికి వస్తారు. ఎక్కడ కూడా ఎక్కడ లేవు కాబట్టి ఖచ్చితంగా మీకు అన్ని సదుపాయాలు అయితే కల్పించాల్సిన అవసరం కూడా మా పైన ఉంది. సదుపాయాలు లేకుండా మిమ్మల్ని పనిచేయమంటే కూడా మీరు అంత పనిచేసే పరిస్థితి ఎవరు కూడా అన్ని సదుపాయాలు ఉంటేనే సక్రమంగా పనిచేస్తారమ్మా. మీకు ఏదైనా సదుపాయాలు ఉన్నా కానీ ఖచ్చితంగా ఇక్కడ మీ హాస్పిటల్ కమిటీ చైర్మన్ రహీం చిన్నప్పటి నుంచి కూడా అన్ని సమస్యలు తెలిసినటువంటి మనిషి, అందుకని ఆయన ఇక్కడ చైర్మన్గా వేసామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి ఏమైనా ఉంటే మా డాక్టర్ గారు మా రహీం గారితో సంప్రదించి ఏదైనా ఇష్యూస్ ఉంటే కూడా ఖచ్చితంగా మేము అందరం ఇక్కడ ఉన్నారు. చంచలమ్మ, ఇజ్రాయల్, రత్నయ్య వీళ్ళందరూ ఇక్కడ ఉంటారు. కాబట్టి మేము చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. మా రహీం గారు చెప్పారు గతంలో ఇక్కడ
మొత్తం ఓపీ రోజుకి 35 మంది వస్తే ఇప్పుడు దాదాపు 65-75 మంది ఓపీ వస్తున్నారంటే ఆల్మోస్ట్ ఆల్ చాలా వరకు పెరిగింది. అంటే మీ డిపార్ట్మెంట్ వాళ్ళు తిరుగుతున్నారు కాబట్టి పనిచేస్తున్నారు కాబట్టి ఓపీ పెరిగింది. అయితే అంత తేలిగ్గా ఓపీ పెరగదు ఇక్కడ. ఎందుకంటే మారుమూల అర్బన్ హెల్త్ సెంటర్. గతంలో నేను అంతకుముందు మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు కూడా ఇక్కడ సుగుణమ్మ డాక్టర్ గారు ఉన్నట్టున్నారు ఇక్కడ. ఆ తర్వాత నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత కూడా అప్పుడే కొత్తది ఓపెన్ చేశాం. ఎమ్మెల్యే అయిన తర్వాత 2002 మున్సిపల్ చైర్మన్ అప్పుడు నేను మున్సిపల్ చైర్మన్ అప్పుడు నేను ఓపెన్ చేశాను తల్లి. మళ్ళీ 5 సంవత్సరాలు ఎమ్మెల్యే గతంలో ఉన్నాను. అప్పుడు కూడా కొద్దిగా ఇబ్బంది అయ్యేటువంటి కార్యక్రమం. కానీ ఇప్పుడైతే మాత్రం కొద్దిగా దాని మీద బెటర్. అలాగే మా డాక్టర్ గారు గురించి కూడా అడిగాం. డాక్టర్ గారు మంచి డాక్టరు, అయితే బాగా చూస్తాడు, రెస్పాన్సిబిలిటీ ఉంటాడు. అయితే నెల్లూరు కాపురం కాబట్టి కొద్దిగా ప్రాబ్లం అంత తప్ప ఇంకోటి లేదండి. మా రత్నయ్య గారికి కూడా తెలియజేస్తున్నా, మంచి డాక్టర్, దాంట్లో డౌట్ లేదు. అర్బన్ హెల్త్ సెంటర్ అంటే గత ప్రభుత్వ కాలం 5 ఏళ్ల కాలంలో ఇప్పుడు మా మిత్రులు చెప్పినట్టు దీని మీద ఎటువంటి యాక్టివిటీ జరిగాయితే మాకు పూర్తిగా తెలియదు. మేము వచ్చిన తర్వాత మేము చూసుకున్న తర్వాత ప్రతి నెల రివ్యూ మీటింగ్స్ ఏర్పాటు చేసి ఆశా వర్కర్లతో కానివచ్చు, ఏఎన్ఎంలతో కానివచ్చు, మేము ఒక రివ్యూ ఏర్పాటు చేసి ఎవరికైతే అవసరాలు అయితే ఏ విధంగా ఉన్నాయో పరిశీలించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా అక్కడ డాక్టర్ గారికి కూడా సూచించిన విధంగా ఏంటంటే ఇంతకుముందు అతి తక్కువ ఓపీలు మాత్రమే వస్తున్నాయి, ఓపీలు పెరగడం లేదంటే ఇక్కడ సరిగ్గా చూడడం లేదని పేషెంట్ లేరా అని చెప్పి మేము ప్రశ్న చేసుకున్నాము. ఓపీలు తగ్గినట్టు ఒక రకంగా ఆనందపడాలి, ఎందుకంటే పేషెంట్ జబ్బు లేవని. కానీ సరిగ్గా చూడకపోతే కూడా పేషెంట్ రారు కదా డాక్టర్ దగ్గరికి. ఆ విధంలో కోణంలో చెప్పినప్పుడు ఓపీలు సుమారుగా ఇప్పుడు చెప్పినట్టు 65-75 ఓపీలు పెరిగాయి. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఆయన సూచించిన మేరకు మేము ఇక ఆయన చెప్పిన విధంగా పనిచేస్తున్న ప్రకారం చూస్తే ఓపీలు 75 పెరగడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు దాకా రిపోర్ట్స్ చెప్పుకొచ్చారు డాక్టర్ గారు. ప్రతి దాంట్లో కూడా 50% ఇంత ముందున్నారు కంటే 50% మనం ఇంప్రూవ్ చేసాం గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరానికి. అదేవిధంగా అర్బన్ హెల్త్ సెంటర్ యొక్క సేవలు మనం ఇప్పుడు చెప్పుకోవడం కాదు, కోవిడ్ పీరియడ్ నుంచి కూడా ఇక్కడ చేస్తున్న ఏఎన్ఎంలు కానీ ఆశా వర్కర్లు మాత్రం తల్లి కంటే ఎక్కువగా వాళ్ళు పూజించుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి ఇక్కడ పేద ప్రజలకు సేవ చేశారని చెప్పి వాళ్ళకందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నానమ్మా. రెండవది, ఒక ఇంట్లో మన పక్కన ఉన్నట్టు మన బాబు కానీ మా తండ్రి తగ్గితే దగ్గరికి వెళ్ళాం, మీరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరిశీలించి వాళ్ళకి ఎటువంటి మాత్రలు కావాలో చెప్పి తీసుకొచ్చి ఇస్తున్నారు. దానికి కూడా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తీసుకొని చేస్తున్నందుకు కూడా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఇంతకుముందు 18-20 టెస్టులు మాత్రమే ఉన్నాయి. ఇక్కడికి ఎమ్మెల్యే గారిని ఇక్కడ పంపించిన తర్వాత సుమారుగా 60 టెస్టులు పరీక్షలు మాత్రం ఇక్కడ జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరికి చాలా అందుబాటులో ఉంది, పేద సాదా అందరికి ఉపయోగించుకున్నారు. కానీ ముఖ్యంగా మా మిత్రులు చెప్పినట్టు కొన్ని లోటుపాట్లు అయితే జరుగుతున్నాయి. విషయం ఏంటంటే ఇక్కడ ఒక అర్బన్ హెల్త్ సెంటర్ ఉందని ఇక్కడ రావాలని కొందరు తెలియక ఇందాక మా ఎమ్మెల్యే గారు ప్రశ్నించారు. ఇక్కడ షుగర్ టెస్ట్ ఉంటే కూడా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి చేర్చుకుంటారు. ఏదంటే ఉదయం 7 గంటలకి షుగర్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది. ముందుగా టిఫిన్కి ముందు చేయాలి, తర్వాత 1.5 గంట తర్వాత మళ్ళీ చేయాల్సి ఉంటుంది. దాని మీద ఏదైనా ఒకసారి మీరు మీ యొక్క చట్టాలు ఎలా చూసుకొని అది కూడా అవకాశం ఉంటే ఆ షుగర్ టెస్ట్ డబ్బులు కూడా పేదవాళ్ళు తగ్గించే విధంగా మీరు ఏర్పాటు చేస్తారని ఇంకోటి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ హాస్పిటల్ చైర్మన్ నుంచి మా ఎమ్మెల్యే గారికి ఒక విన్నపం. ఇక్కడ మాకు ఎక్కువగా ఎస్సీ ఎస్టీలు కొంచెం బీసీలో చాలా పూర్గా ఉండేవాళ్ళు, బీసీ కాలనీ, శ్రామిక నగరు, మన ఇజ్రాయల్ వాటి ఎస్సీ కాలనీలో చాలామంది గర్భిణీసులు ఉన్నారు. వాళ్ళందరూ కొన్నిసార్లు అవతలకు వెళ్ళి చెక్ చేయించుకోవాలంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఇంతమంది ఇక్కడ గైనకాలజీకి చూస్తున్నారు, ఇప్పుడు గైనకాలజీ లేరు ఎమ్మెల్యే గారు ఇక్కడ. మీరు ఏరియా హాస్పిటల్తో మాట్లాడి వారానికి ఒకసారి కానీ నెలకు 3 సార్లు కానీ గైనకాలజీ చెకింగ్ కూడా పెడితే చాలామంది కొంచెం బాగుంటుందని కూడా ప్రజలు చాలామంది తెలియజేస్తున్నారు. అంటే కొందరు గర్భిణీ అవతల వెళ్ళలేక అండర్ బెడ్స్ వెళ్ళలేక కొంచెం ఇబ్బంది పడుతున్నారని చెప్పి మా దృష్టి తీసుకొచ్చారు. మా ఎమ్మెల్యే గారికి అర్బన్ చైర్మన్ తరఫున నా రిక్వెస్ట్ ఏంటంటే ఒకసారి అలాంటి అవకాశం కానీ ఉండి అక్కడ మన డిఎంహెచ్ఓ గారితో మాట్లాడి ఇక్కడ కానీ గర్భిణీ వాళ్ళ కోసంగా ఏర్పాటు చేస్తే కూడా బాగుంటుందని చెప్పని నేను విన్నవించుకుంటున్నాను. అదేవిధంగా అనేది కూడా రెగ్యులర్గా మీరు చేస్తూ ఉంటారు ఫీల్డ్ మీద ఫ్రైడే డ్రైడే. ఎందుకంటే దాన్ని మనం చేయటం వల్ల ఏమవుతుందంటే చాలా ముందుగా ప్రివెంట్ చేయొచ్చు. ఈ డెంగ్యూ, మలేరియా లాంటివి కూడా ప్రివెంట్ చేయడానికి, చికెన్ గున్యా లాంటివి మనం చేయొచ్చు. అలాంటివి ఏవైతే ముందు జాగ్రత్తలు తెలియజేసుకోవాలో మీరు ఇప్పుడు చేస్తున్నటువంటి హెల్త్ యాక్టివిటీస్ కంటే ఇంకొద్దిగా మెరుగ్గా చేసి, ఎందుకంటే సీజనల్ డిసీజ్ దాదాపు ఈ నెలాఖరుతోటి మనకి ఈ సీజన్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ మనకి ఎండాకాలం ప్రవేశిస్తుంది. కాబట్టి ఈ లోపలే తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటే మళ్ళీ నెక్స్ట్ జూన్ వరకు ఆ అవగాహన మనం కానీ పూర్తిగా కానీ కల్పించినట్టయితే నెక్స్ట్ నుంచి మనం ఈజీగా మనం చేయడానికి ఉంటుంది. ఖచ్చితంగా మీరు శానిటరీ సెక్రటరీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని, ఎక్కడ మీకు హెల్త్ హైజీన్ యాప్ ఉంది
అందులో వాళ్ళు చేసినవి మీరు అప్రూవ్ చేస్తే కానీ కాదు. కాబట్టి మీరు వాటిని మీరు చేసిన తర్వాత వాళ్ళు రెక్టిఫై చేసిన తర్వాత మళ్ళీ మీరు అప్రూవ్ చేయాలి, అది ఓకే చేయాలి. అవన్నీ మీకు తెలుసు, మళ్ళీ ప్రత్యేకంగా మళ్ళీ మేము ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఫీల్డ్ మీద అత్యంత జాగ్రత్తతో పనిచేయాలని చెప్పని హెల్త్కి సంబంధించిన ఇష్యూ కాబట్టి మనం ఇచ్చే సేవలు పూర్తి స్థాయిలో ప్రజలకి మంచి ఇదిలో ఉండాలని చెప్పని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో మనం ప్రత్యేకంగా అంటే ఆకస్మిక తనిఖీ, నేను ఎలా ఉంది, ఆరోగ్య కేంద్రం ఎలా పనిచేస్తుంది, అది ఏ విధమైనటువంటి సేవలు అందిస్తున్నారు, ఏ విధమైనటువంటి టెస్టులు లాంటివి మనం చేస్తున్నాము, ప్రజలకు ఏమి ఇస్తున్నారు అని తెలుసుకోవడం కోసం, మీకు కొన్ని విధి విధానాలు తెలియజేయడం కోసం మన గౌరవ శాసనసభ్యులు గారు ఈరోజు మన హాస్పిటల్ మొత్తాన్ని కూడా తనిఖీ చేయడం జరిగింది. వారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షలు 12వ రోజుకు చేరుకున్నాయి. గూడూరును జిల్లా కేంద్రం చేయాలి, కాని పక్షంలో నెల్లూరు జిల్లాలో కలపాలనే డిమాండ్తో గూడూరు టవర్ క్లాక్ సెంటర్ వద్ద జరుగుతున్న రిలే దీక్షలో 12వ రోజు కొనసాగాయి. ముఠా వర్కర్స్ యూనియన్ సభ్యులు మరియు యువకులు పాల్గొని మద్దతు తెలియజేశారు. నాయకులు మాట్లాడుతూ గూడూరును తిరుపతి జిల్లాలో కలపడం వల్ల ప్రజలు కాకుండా ఉద్యోగులు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు గూడూరును నెల్లూరు జిల్లాలో కలపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ మరియు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. సంబంధం ఉంది, ఆత్మీయత, అనురాగం అంతా మన స్నేహ బంధాలు, వివాహ బంధాలు ఎక్కువగా నెల్లూరు జిల్లా పట్టణీయులు. మీకు కూడా జిల్లా అవసరం, మీకు కూడా జిల్లా అవసరం, మీకు పెళ్లిళ్ళు అవుతాయి, మీ పిల్లలకు కూడా జిల్లా అవసరం. ఓకేనా? ఈ రోజుతో పోయేది కాదు. ఈ రోజు మనం పోగొట్టుకుంటే, ఈ రోజు మనం గూడూరుని తిరుపతిలోనే ఉంచుకుంటే జీవితాంతం బాధపడాలి. మన పిల్లలు బాధపడాలి, మన పిల్ల బాధపడాలి. మనకు జిల్లా కేంద్రం అటువంటి అధికారుల దగ్గర పోవాలంటే ఒక కలెక్టర్ గారు, ఒక డిఓ గారు, ఒక ఎస్పీ గారు, జిల్లా అధికారుల దగ్గర కలవాలంటే చాలా కష్టం. మనం 100 కిలోమీటర్లు వెళ్ళాలి. ఒకవేళ ఆ రోజు అధికారులు లేకపోతే అక్కడే ఉండాలి. అక్కడ ఉండాలంటే మన లాడ్జికి పోవాలి, భోజనం అక్కడే తినాలి. దీనంతకి 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇదేమీ లేకుండా మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాం. గూడూరు యువకులకు ఈ ఉద్యమానికి మద్దతు ఇస్తున్నటువంటి గూడూరు యువకులకు స్వాగతం, సుస్వాగతం. అయ్యా, ఈ ఎన్నికల ప్రచార సందర్భంగా గూడూరు నియోజకవర్గ ప్రజల యొక్క అభిష్టానాన్ని, ఆకాంక్షలు దృష్టిలో పెట్టుకుని గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరులో కలుపుతామని చెప్పారు. అలాగే యువనేత నారా లోకేష్ గారు యువగడం సందర్భంగా వారు కూడా హామీ ఇచ్చారు. మరి మన ప్రస్తుత శాసనసభ్యులు అసెంబ్లీలో అనేక సార్లు రాష్ట్ర ప్రభుత్వానికి గూడూరు నియోజకవర్గ యొక్క ప్రజల ఆకాంక్షను వారు అసెంబ్లీ సాక్షిగా తెలియజేశారు. మరి గత నెలలో పూర్తిగా గూడూరు జిల్లా ఏర్పడుతుందని చెప్పి ప్రచారం బ్రహ్మాండంగా జరిగింది. లేదా కనీసం గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరులో కలిపేస్తున్నారు. నెల్లూరులో ఉన్నటువంటి కందుకూరును ప్రకాశం జిల్లాలో కలుపుతున్నారు. ప్రజల యొక్క సౌలభ్యం, ప్రజల యొక్క ఆకాంక్షను ప్రభుత్వం పరిశీలించి కందుకూరును ప్రకాశం జిల్లాలోను, గూడూరును నెల్లూరు జిల్లాలోనూ కలిపేస్తున్నారు అనేటువంటి వార్త ప్రభుత్వ అధినేతల నుంచి వచ్చింది. కానీ 24 గంటలు తిరగకముందే మంత్రివర్గ ఉపసంఘం గూడూరు జిల్లాను మర్చిపోయారు. గూడూరు నియోజకవర్గం 2 జిల్లా చేయడం కానీ, నియోజకవర్గం నెల్లూరులో కలపడం కానీ 2 మానేసి యథాతథ స్థితిని కొనసాగించడం జరిగింది. మరి అప్పటి నుంచి గూడూరు పట్టణ ప్రజలు, గూడూరు నియోజకవర్గ ప్రజలు, అలాగే వెంకటగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి కలువాయి, రాపూరు, సైదాపురం మండలాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ప్రభుత్వానికి తమ విజ్ఞప్తులను నిరసన ద్వారా తెలియజేస్తున్నారు.
అలాగే మన గూడూరు నియోజకవర్గం పరిధిలో గూడూరు పట్టణం నడిగొట్టినటువంటి ఈ టవర్పాటు దగ్గర దాదాపు 12 రోజులు ఈ నిరాహార దీక్ష శిబిరం నిర్వహిస్తున్నాం. అలాగే దాదాపు 5,000 మంది విద్యార్థులతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. జోరు వానలో తుఫాను రితుల తుఫాను సందర్భంగా కూడా దాదాపు 1000 మంది మహిళలతో గొడుగులతో నిరసన కార్యక్రమాన్ని తెలియజేశారు. మరి గూడూరు పట్టణ ప్రాంత ప్రజల యొక్క నిరసన జ్వాలలు ఉద్యమమై మరింత ఉధృతి కొనసాగే రాకముందే ప్రభుత్వము ప్రజల యొక్క అభిష్టానాన్ని, వాళ్ళ యొక్క ఆకాంక్షను, వారి యొక్క కోరికను సహృదయంతో పునఃపరిశీలించి గూడూరును జిల్లా అయినా చేయాలి, లేదా గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరులో అయినా కలిపేటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే గూడూరు పట్టణంలోని వీరభద్రస్వామి దేవస్థానంలో సనిశెట్టి వెంకట శ్రీధర్ జ్ఞాపకార్థం రెడ్డి సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకు దుస్తులను అందజేశారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో సనిశెట్టి వెంకట శ్రీధర్ జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుల సహకారంతో రెడ్డి సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకు కొత్త బట్టలు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రెడ్డి సంస్థ నిర్వాహకుల సుధీర్ మాట్లాడుతూ వెంకటేశ్వర జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఇలా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని వారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని వెల్లడించారు. అది మనతో మాట్లాడలేదు. ముందర బండి చేస్తారు. జనార్దన్ ఫస్ట్ తినండి, రౌండ్ తినండి, తర్వాత గంట మళ్ళీ పెట్టి ఒక ప్లేట్ ఇచ్చేసి ఖాళీగా శాని పక్కన పెట్టిన శాని పక్కన సుబ్రహ్మణ్యం ఆడో పెట్టుకుని మొబైల్ సంపూర్ణ నేరుగా స్ట్రైట్ సైడ్ స్థానిక వీరభద్రస్వామి దేవస్థానం నందు రెడ్డి సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు మా శ్రీధరన్న సనిశెట్టి వెంకట శ్రీధరన్న జ్ఞాపకార్థం ఈరోజు 19వ వర్ధంతి సందర్భంగా వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు ఒక 5-6 సంవత్సరాల నుంచి మా రెడ్డి సంస్థకి వికలాంగులకి అన్నదానత ఏమి వాళ్ళు కోరుకున్న బట్టలు అయితేమి వాళ్ళు కుటుంబ సభ్యులు ప్రతి సంవత్సరం విధంగా చేయటం మాకు ధన్యవాదాలు తెలుపుకుంటూ కుటుంబ సభ్యులకు మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు రిహాబిలిటేషన్ అండ్ ఎడ్యుకేషన్ ఫర్ డిజేబుల్ రెడ్ సంస్థ ఆధ్వర్యంలో కీర్తిశేషులు సనిశెట్టి వెంకట శ్రీధర్ గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుల సహకారంతో 40 మంది దివ్యాంగులకి కొత్త బట్టలు మరియు భోజన సరఫరా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు వెంకట శ్రీధర్ గారి 19వ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు దివ్యాంగులకి మేము ఏదైనా చేయాలి,
అనేటువంటి సంకల్పంతో గత 5-6 సంవత్సరాలుగా మనకి కార్యక్రమాన్ని ఇస్తున్నారు. దానికోసం వారికి మా రెడ్ సంస్థ తరఫున మరియు దివ్యాంగులందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే వారు కూడా అంటే బట్టలు ఇవ్వడం అంటే ఏదో ఒకటి తీసిచ్చేసి వాళ్ళని ఏదో మేము ఇచ్చామని చెప్పుకోవడం కాదు. ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచి అంటే అందరూ కట్టుకునే విధంగా మంచి కాస్ట్లీలోనే ఒక్కొక్కరికి దాదాపుగా 1000 రూపాయల లెక్కన 1000 రూపాయల పైనే ఒక్కొక్కరికి ఖర్చు చేసి ఈ బట్టల్ని ఇస్తున్నాము. ఇందుకోసం అలాగే వాళ్ళకి మంచి భోజనాన్ని ఏర్పాటు చేయమని చెప్పారు. భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి దివ్యాంగులందరూ అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుతున్నాము. అలాగే ఇక్కడ వచ్చినటువంటి మా సభ్యులు కానీ అలాగే శ్రీధరన్న గారి కుటుంబ సభ్యులు వారి మిత్రులకు కూడా మేము ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మరోమారు ధన్యవాదాలు తెలియజేసి సెలవు. ఆంధ్ర రాష్ట్రం రాకముందే గూడూరు రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఉందని, అన్ని వనరులు ఉన్న జిల్లా కేంద్రం చేయాలని భారత్ వికాస్ పరిషత్ సౌత్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ కంగనాల పెంచలయ్య నాయుడు డిమాండ్ చేశారు. అయితే గూడూరు 2వ పట్టణ పరిధిలోని నెయిల్ క్యాస్ట్ ఫ్యాక్టరీ ఉద్యోగులు, కార్మికులు భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. నిర్వాహకులు పెంచల నాయుడు మాట్లాడుతూ గూడూరు జిల్లా కేంద్రం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని, జిల్లా కేంద్రం అయితే ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని, ప్రభుత్వం జిల్లా కేంద్రం చేయాలని కోరారు. కావాలని ఈరోజు నెయిల్ క్యాస్ట్ కార్మికులు గూడూరు జిల్లా కావాలని ప్రతి ఒక్కరూ అడుగుతున్నారు, సంఘీభావం తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, సార్ మీరు మా బాధ అర్థం చేసుకోవడం లేదు, అన్ని అంగులుండి మమ్మల్ని జిల్లా చేయలేకపోతున్నారు, ఎందుకో మాకే తెలియటంలే. ఈరోజు మేము అన్ని విషయాల్లో ప్రతి విషయంలో మీకు ప్రతి విషయానికి మేము ముందు అడుగు వేశాము, కానీ మమ్మల్ని ఎందుకు అర్థం చేసుకోవడం లేదు. ప్రపంచానికి మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ కాకముందే ప్రపంచానికి తెలిసిన గూడూరు ఇది. ఈ గూడూరుని జిల్లా చేసే అర్హత ఆంధ్రప్రదేశ్లో ఉందంటే ఒక గూడూరు మాత్రమే. అలాంటి గూడూరుకి జిల్లా ఎందుకు కాదు అని అడుగుతున్నాం. మేము ఈరోజు ఖచ్చితంగా అడుగుతున్నాం, జిల్లా ఎందుకు కాదు, అర్హత ఉన్న ఊరిని ఎందుకు చేయడం లేదు? అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మొట్టమొదటిగా రాజకీయాల ప్రవేశంలో మేము గూడూరు వాళ్ళం మిమ్మల్ని ముందుకు తీసుకొని వచ్చాం, టికెట్ వచ్చింది, మంత్రి అయ్యారు, అన్నీ జరిగినాయి, కానీ మమ్మల్ని అర్థం చేసుకోవటం మేము ప్రేమిస్తాం కదా, మిమ్మల్ని అభిమానిస్తాం కదా, అందుకోసం మమ్మల్ని మాత్రం గూడూరుకి చేయటం లేదు. స్వామి మీకు చేతులెత్తి దండం పెడుతున్నాం, మా గూడూరుని జిల్లా చేయండి. మేము 6 నియోజకవర్గాలు మీకే ఇస్తాం, మేము మిమ్మల్నే గెలిపించుకుంటాం. మాకు అవకాశం కల్పించు తండ్రి చంద్రబాబు నాయుడు గారు. అయ్యా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఈ గూడూరు జిల్లా అయితే మొట్టమొదటిగా మీరు చెప్తేనే ఆయన పెద్ద మాకు జిల్లా చేస్తాడు. పవన్ కళ్యాణ్ గారు మీరు అర్థం చేసుకోండి, గూడూరులో ప్రతి ఒక్కరూ మొట్టమొదటిగా మీ ఫంక్షన్ జరిగిందే గూడూరులోనే ఆలోచించండి తండ్రి. అయినా ఒక్కసారి మీకు చెప్పడం, గూడూరు జిల్లా చేయండి తండ్రి, మా ఆవేదన మీరు అర్థం చేసుకోవటం లేదు, దయచేసి పెద్ద ఆయనకి మీరు చెప్తే జరిగిపోతుంది. ఇది నా యొక్క నమస్కారం. తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని భరత్ నగర్లో ఉన్న యశ్ధన్య అపార్ట్మెంట్లో స్టిల్ట్ ఫ్లోర్లో అనధికారికంగా చేపట్టిన నిర్మాణంపై ఫ్లాట్ యజమానులు పీజీఆర్ఎస్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును మున్సిపల్ అధికారుల ద్వారా విచారణ చేయగా స్టిల్ట్ ప్రాంతంలో చేపట్టిన నిర్మాణం పూర్తిగా అనధికారమని నిర్ధారణ అయింది. అందువల్ల చట్ట నిబంధనల ప్రకారం మున్సిపాలిటీ అధికారులచే చట్టబద్ధమైన కూల్చివేత చర్యలు
స్టాట్యూటరీ డిమొలేషన్స్ చేపట్టడం జరిగింది. ఇదే సందర్భంలో నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో అనుమతించిన ప్లాన్కు విరుద్ధంగా డీవియేషన్స్ లేదా అనధికార అంతస్తులతో నిర్మించబడిన అన్ని భవన యజమానులు ప్రభుత్వం ప్రవేశపెట్టిన BPS బిల్డింగ్ పెనలైజేషన్ స్కీమ్ కింద తమ భవనాల ప్లాన్ను 3/3/2026 లోపు సమర్పించి చట్టబద్ధం చేసుకోవాలని తెలియజేశారు. నమస్కారం అండి. ధన్య అపార్ట్మెంట్ సంబంధించినటువంటి కింద పార్కింగ్ ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా క్లోజ్ చేసి అది కమర్షియల్గా యూజ్ చేయడానికి చేస్తున్నారు. అందులో ఏదైతే ఈ అపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బీజార్లో కంప్లైంట్ చేస్తున్నారు కలెక్టర్ గారికి. ఈ బీజార్ కంప్లైంట్ చేసిన తర్వాత మేము వీళ్ళకి నోటీసులు ఇచ్చాం. అది ఏదైతే మీరు ప్లాన్కి వ్యతిరేకంగా కట్టినటువంటిది ఉందో దాన్ని వెంటనే డిమాలిష్ చేయమని వాళ్ళకి తెలియపరిచాము. అయినా కానీ వాళ్ళలో స్పందన రాకపోవడం వల్ల ఈరోజు మేము పోలీసు వారి సహకారంతో మరి మా టౌన్ ప్లానింగ్ సిబ్బంది అందరూ కూడా TPO గారు, టౌన్ ప్లానింగ్ సెక్రటరీస్ అందరూ కలిసి ఈరోజు వీటిని డిమాలిష్ చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము ఈ LRS కానీ BPS కానీ మంచి అవకాశం ఇస్తున్నారు. ఈ ఎవరైతే ఒక ఫ్లోర్ తీసుకొని అడిషనల్ ఫ్లోర్లు కట్టినటువంటి వాళ్ళు కానీ అదేవిధంగా రెసిడెన్షియల్ నుండి కమర్షియల్గా చేసినటువంటి మార్పు చేసుకున్నట్టు కన్స్ట్రక్షన్ చేసినటువంటి వాళ్ళు కూడా BPSలో అదేవిధంగా లేఅవుట్స్ సంబంధించినటువంటి కూడా LRSలో అవకాశం ఉంది. అన్నీ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మరి ఈ విధంగా ఎవరైతే అనధికారంగా కన్స్ట్రక్షన్ చేసినటువంటి వాటన్నిటి మీద కూడా మేము ఆల్రెడీ నోటీసులు ఇచ్చున్నాము. వాటిని కూడా మేము త్వరలో చర్యలు తీసుకోబోతున్నాము. ఇది ఎవరైతే వాళ్ళకి BPS మంచి అవకాశం ఉంది, లేని పక్షంలో ఈ విధమైనటువంటి పరిస్థితి అందరూ కూడా ఏదైతే ఉన్నారో వాళ్ళు కూడా కల్పించే పరిస్థితి ఉంటుంది. దయచేసి అందరూ కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. వినూత్న రీతిలో సిఐ సంగమేశ్వరరావు ఆధ్వర్యంలో హెల్మెట్పై అవగాహన కల్పించిన SI అజయ్ కుమార్. తిరుపతి జిల్లా దొరవారి సత్రం మండలంలో SI అజయ్ కుమార్ వినూత్న రీతిలో సిఐ సంగమేశ్వరరావు ఆధ్వర్యంలో హెల్మెట్ ధరించకపోవడంపై జరిగే అనర్థాలను వాహనదారులకు అర్థమయ్యే విధంగా వీడియోల రూపంలో అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించకపోవడంపై జరిగే అనర్థాలను వివరిస్తూ హెల్మెట్ బరువు కాదు బాధ్యతని వాహనదారుల్లో చైతన్యం కలిగించారు. హెల్మెట్ ధరించకపోవడంతో జరిగే ప్రమాదం ఒక కుటుంబం వీధిన పడుతుందని, దయచేసి ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, తాగి వాహనాలు నడపొద్దని, హెల్మెట్ లేకుండా వాహనం నడిపినా తాగి వాహనం నడిపినా ఖచ్చితంగా జరిమానా విధించబడుతుందని, వాహనాలు కూడా సీజ్ చేయడం జరుగుతుందని సిఐ సంగమేశ్వరరావు SI అజయ్ కుమార్ తెలిపారు. సో ప్రజలందరూ ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా తప్పనిసరిగా హెల్మెట్ వేసుకోవాలని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేమందరం కోరుకుంటున్నాము. అందుకోసం అని చెప్పి ప్రత్యేకంగా ఈ పెట్రోల్ బంకుల్లో ఎవరికైతే హెల్మెట్ వేసుకోరో వాళ్ళకి పెట్రోల్ పట్టొద్దని కానీ, తర్వాత అధికారులే అందరూ బయటకు వచ్చి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ వేసుకొని హెల్మెట్లో ర్యాలీలు పెట్టి, అదేవిధంగా ఈరోజు ఇక్కడ పెట్టినట్టు ఈ డాక్యుమెంటరీ పిక్చర్స్ వేసి, ఇదే విధంగా పల్లెటూర్లకు కూడా ఈ కాన్సెప్ట్ తీసుకెళ్ళి ప్రజలందరికీ కూడా హెల్మెట్ వేసుకోకపోవడం వల్ల ప్రాణహాని ఎంత ఉంది, రోడ్డు ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయి అని తెలియజేయడం కోసం మా ముఖ్య ఉద్దేశం. సో కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ఇది గమనించి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా హెల్మెట్ వేసుకుంటారని కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఇప్పుడు ఒక బైక్ ₹1,00,000 పెట్టి ఒక బైక్ కొనుక్కుంటున్నారు, కానీ ₹1000 పెట్టి ఒక హెల్మెట్ కొనుక్కోవట్లేదు, దాన్ని వేసుకోవట్లేదు. సో మన మొబైల్ కొనుక్కుంటే మొబైల్కి టెంపర్ గ్లాస్ దాని సేఫ్టీ గార్డ్ వేస్తాం, ఫోన్ పగిలిపోతుందని. సో మనం వాడే వస్తువు ఫోన్కి అంత ఉంటే మనిషిగా మనకి ఇదైతే చాలా మనల్ని నమ్ముకొని మన అమ్మ నాన్న కానీ మన భార్య పెట్టుంటారు. సో కాబట్టి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా హెల్మెట్ ధరించండి. సో మీ ప్రజల భద్రతే మా పోలీస్ బాధ్యత. సో కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఎవరు కూడా తాగేసి వాహనం నడపొద్దు. ముఖ్యంగా ఈ రోడ్డు పైన వెహికల్స్ ఏవి ఆపడం వల్ల వెనకొచ్చే వెహికల్ ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ పెద్ద వెహికల్స్ అన్నీ కూడా ఈ హైవేల రిక్వెస్ట్ కూడా ఆపొద్దు.
అదేవిధంగా ఎక్కువ వేగంతో ప్రయాణించి సో ఎక్కువ యూత్ పిల్లలు అంటే ఏంటంటే బైక్లు మంచి మంచి స్పోర్ట్స్ బైక్ తల్లిదండ్రులు కొనివ్వడం వల్ల వాళ్ళు ఏంటంటే వేగంగా వెళ్ళి ఏదైనా కంటైనర్ని వాటిని కొట్టుకొని స్పాట్లో చనిపోవడం జరుగుతుంది. సో దయచేసి ఇక్కడ వచ్చేదంతా కూడా ఈ December 31 తర్వాత ఇది సంక్రాంతి తర్వాత వేడుకలు ఉన్నాయి కాబట్టి దయచేసి ముఖ్యంగా యూత్ పిల్లలకు చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా ఈ ర్యాష్గా డ్రైవింగ్ చేయడం కానీ సో డ్రంక్ అండ్ డ్రైవ్ తాగేసి నడవడం కానీ అలాంటివి చేస్తే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్య తీసుకుంటాము. థ్యాంక్ యూ సో మచ్. నేను నాయుడుపేట రూరల్ సిఐ సంగమేశ్వరాన్ని. ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే మనకి ఈ నేషనల్ హైవే మీద రోడ్ సేఫ్టీలో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ ధరించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ నిత్యం పెట్రోల్ బంకులకు వెళ్తే ఏమి అక్కడ నో హెల్మెట్ నో పెట్రోల్ అనే ఒక స్లోగన్ పెట్టి ఒక ఫ్లెక్సీ పెట్టి ఓన్లీ హెల్మెట్ ఉన్న వాళ్ళకి మాత్రమే పెట్రోల్ పట్టమని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇదంతా కూడా అది పబ్లిక్లో ఒక అవేర్నెస్ తీసుకురావాలనేది భాగంగానే ఈ క్యాక్టన్ పెట్టి వారికి తెలియజేయడం జరుగుతూ ఉంది. సచివాలయం సిబ్బంది ప్రతి ఒక్కరూ హాజరు తప్పనిసరి లేకుంటే చర్యలు తప్పవు. కోట ఎంపీడీఓ దిలీప్ కుమార్ నాయక్ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే కార్యక్రమంలో భాగంగా కోట మండల పరిషత్ కార్యాలయం నందు సచివాలయ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో వెంకన్నపాలెం వెల్ఫేర్ అసిస్టెంట్ సుధాకర్ విజయవాడ నందు శిక్షణ తీసుకున్నారు. వారు సచివాలయ సిబ్బందికి సర్వే ఏ విధంగా చేయాలి అన్న దానిపై శిక్షణ ఇచ్చారు. ఈ సర్వేలో వ్యక్తిగత స్థాయి ప్రశ్నలు, సామాజిక వివరాలు, విద్య మరియు నైపుణ్యం, ఉపాధి మరియు ఆదాయం, కుటుంబ స్థాయి ప్రశ్నలు, మొత్తం 20 ప్రశ్నలు ఉంటాయి. సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి ఈ ప్రశ్నలు సర్వే చేసి బయోమెట్రిక్ అథెంటికేషన్ తీసుకుంటారని తెలియజేయడమైంది. ఈ శిక్షణ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది, డిప్యూటీ ఎంపీడీఓలు వేణు మరియు అల్లి భాష ఎంపీడీఓ పాల్గొనడం జరిగింది. అదేవిధంగా మీరు కూడా ప్రతి విషయంలో కూడా మనం ఆఫీస్కి వచ్చిన తర్వాత మనకి ఇచ్చిన బాధ్యత ఏంటి, మనం ఏం కంప్లీట్ చేయాలి, వచ్చిన తర్వాత మూమెంట్ రిజిస్టర్స్ ఇస్తే వెళ్ళిపోమంటే అందరూ వెళ్ళిపోతారు. అలా కాదు, కొన్ని బయట ఫీల్డ్లో చేసే సర్వేలు ఉంటాయి, ఆఫీస్లో కూర్చొని కూడా చేసే సర్వేలు ఉంటాయి. కాబట్టి కూడా ప్రతిరోజు మీకు ఫోన్ చేసి ఎంపీడీ గారు ఏం చేస్తున్నావు, నాకు ఎందుకు రాలేదు అని మీతో ప్రతిరోజు ఫోన్లో మాట్లాడలే సరిపోతుంది. మాకు డే బై డే ప్రోగ్రెస్ తీసుకుంటే చిన్నగా కొద్దిగా ఒకవేళ మీకు ఒక అపోహం ఉందేమో, నేను తొందరగా చేసేస్తే అవతల డ్యూటీ మనకు చెప్తారేమని ఒక ఉంటే అక్కడ మాత్రం తీసి పక్కన పెట్టేయండి. దయచేసి మీకు ఇచ్చిన టాస్క్ మీరు కంప్లీట్ చేసుకోండి. దానివల్ల వేరే పక్కన కూడా మీకు చెప్పరు. అటెండెన్స్ ముఖ్యం. అలాగే ఇప్పటికి కూడా 11 గంటలకు కూడా మీరు అటెండెన్స్ చేసే స్థితిలో ఉన్నారు. కొంతమంది అయితే అసలు ఆయన సెలవులో పోయాడా, ఏంటో వెళ్ళాడా అనేది కూడా అక్కడ మనకు వ్యక్తి అక్కడ కనపడతాం. ఉన్నటువంటి 108 మంది స్టాఫ్లో అటెండెన్స్ మనకి 70% కూడా రావట్లేదు. ఏంటి దీనికి కారణం? మీరు వస్తున్నారు, వచ్చినప్పుడు దాన్ని అటెండెన్స్ చేసేస్తే సరిపోతుంది కదా. ఇప్పుడు కూడా మన సెక్రటరీ కూడా 10:30కి మీరు కూడా వేసే కార్యక్రమం పెట్టారు. రాబోయే రోజుల్లో ప్రతిదీ కూడా అటెండెన్స్ బట్టి జీతాలు కూడా ఇవ్వబడతాయి. అదొకసారి మైండ్లో పెట్టుకోండి. చాలా నెగ్లిజెన్సీ అనేది అది చేసే ఉద్యోగం చేస్తున్న బట్టి నిర్లక్ష్యం చేయడం అనేది తప్పనిది. ఉద్యోగంలో మీకు ఎంతో సర్వీస్ ఉంది, ఎన్నో ప్రమోషన్స్ కూడా తీసుకోవాలా. ఇప్పుడిప్పుడే సర్వే అంటే పదే మళ్ళీ ఇంటికే పోవడము, మళ్ళీ వేరే సర్వే చేయడం అని కాకుండా ఒక ఫుల్ డేటాబేస్ సర్వే చేస్తూ ఉన్నాము. వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ఫోన్ నెంబర్ ఏమి, వాళ్ళ ఎడ్యుకేషన్ ఏమి, వాళ్ళ లైవ్లీహుడ్ ఏమి, వాళ్ళు ఏం పని చేస్తారు, వాళ్ళ ఆదాయం ఎంత, వాళ్ళ ఆధార్ నెంబర్తో సహా ఫోన్ నెంబర్తో సహా అన్ని డీటెయిల్స్ తీసుకుంటా ఉన్నాము. వాళ్ళ ఇంట్లో వాళ్ళ సోషల్ స్టాటస్ ఏమి, వాళ్ళ క్యాస్ట్ సెన్సస్ ఏమి, క్యాస్ట్ స్టేటస్ ఏమి, ఇవన్నీ తీసుకుంటున్నాం. కాబట్టి దయచేసి ఇదే రాబోయే ఏ ప్రభుత్వ పథకం అందాలన్నా ఈ డేటాబేస్ని ప్రామాణికంగా తీసుకుని మనకు వాళ్ళు ఎలిజిబిలిటీ చెక్ చేస్తారనమాట.
కాబట్టి దయచేసి అందరూ కొద్దిగా హరీబరీగా కాకుండా చాలా జాగ్రత్తగా ఎంటర్ చేసేటప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకొని ఈ సైదాపూర్ను నెల్లూరు జిల్లాలోనే కొనసాగాలి లేదా గూడూరును జిల్లా చేయాలి. జేఏసీ కన్వీనర్ డిపి పోలయ్య. సైదాపురం మండలాన్ని నెల్లూరు జిల్లాలో కొనసాగించాలంటూ లేకపోతే గూడూరును జిల్లా చేయాలని సైదాపురం మండలంలో నెల్లూరు జిల్లాలో 3 మండలాల కొనసాగింపుకు జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్ష 2వ రోజు చేరుకుంది. ఈ దీక్షకు భవన నిర్మాణ కార్మిక సంఘం, ఎంఎస్ఎఫ్ సంఘాలు మద్దతును తెలిపాయి. సైదాపురం మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపవద్దంటూ 2వ రోజుకు దీక్షలు చేరుకున్నాయి. ప్రజలు సైదాపురం మండలంను నెల్లూరు జిల్లాలో కొనసాగించాలంటూ జరుగుతున్న దీక్షలకు స్వచ్ఛందంగా మద్దతు దీక్షలో కూర్చుంటున్నారు. ఈ సందర్భంగా దీక్షకు సంఘీభావం తెలిపిన సంఘాల నేతలు ఎం అనిల్, ఆత్మకూరు పెంచలయ్యలకు ఆహ్వానించి నల్ల కండువాలను కప్పి దీక్షకు ఆహ్వానించారు. అనంతరం జేఏసీ కన్వీనర్ డిపి పోలయ్య మాట్లాడుతూ సైదాపురం మండలానికి చారిత్రకంగా, పరిపాలన పరంగా, సామాజికంగా నెల్లూరు జిల్లాతోనే బలమైన అనుబంధం ఉందని, ప్రజల అభిప్రాయాలను పక్కనబెట్టి కూటమి ప్రభుత్వంలో విభజన కమిటీ తీసుకునే ఏకపక్ష నిర్ణయాలను తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని హెచ్చరించారు. లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం జేఏసీ సభ్యులు జీవి రత్నం, షఫీలు మాట్లాడుతూ నెల్లూరు జిల్లా కేంద్రంతోనే ప్రజలకు విద్య, వైద్యం, ఉపాధి, రవాణా సౌకర్యాలు అనుకూలంగా ఉన్నాయని, మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, ప్రజాస్వామ్య పద్ధతిలో మండల ప్రజల అభిప్రాయాలను కూటమి ప్రభుత్వం గౌరవించి మండలాన్ని నెల్లూరు జిల్లాలను కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కో కన్వీనర్ ఎన్ గంగాధర్, ఎస్ కె షఫీహరన్, పూల టీచర్, ఫెడరేషన్ జిల్లా ఉపాధ్యక్షులు తుమ్మ రవి, ప్రధాన కార్యదర్శి జీవి రత్నం, ఐఎఫ్టియు జిల్లా నాయకులు కె చెంగల్రావు, ఏపీయూటీఎఫ్ మండల సహాయ అధ్యక్షులు ఎం యుగంధర్, యూత్ నాయకులు ఎం పవన్ కుమార్, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం అనిల్, ఎంఎస్ఎఫ్ మండల అధ్యక్షులు ఆత్మకూరు పెంచలయ్య, మండల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉద్యమానికి మద్దతు తెలిపారు. గ్రామ స్థాయికి దిగజారుస్తున్నారు. ఈరోజు తిరుపతిలో కలపడం వల్ల చివరి మండలంగా కేవలం సైదాపురం మండలం మాత్రమే ఉన్నది. ఇక్కడ యువత గమనించాల్సిన అవసరం ఏంటంటే, కంపెనీలు ఇక్కడికి వస్తాయా? తిరుపతిలో ఒక 100 జాబులు పడితే లోకల్ కింద నీకు జాబ్ వస్తుందా అనేది నువ్వు గమనించాల్సిన అవసరం ఉంది. ఈరోజు సైదాపురం మండలంలో 51 గ్రామాలు ఉన్నాయి. ఈ యొక్క 51 గ్రామాలకి ఒకటే మండలం ఉంది. ఈరోజు రాజకీయ నాయకులు కొత్త మండలాలు తీసుకొని రావాల్సిన అవసరం పక్కనే పెట్టి ఈ యొక్క మండలాలు ఎక్కడో కలిపితే డెవలప్మెంట్ వచ్చేస్తుందని చెప్తే విద్యార్థి సంఘం నాయకులంగా హర్షం వ్యక్తం చేస్తున్నాం. అయ్యా, 20 గ్రామాలకి ఒక మండలం తీసుకొని రండి, అది మీకు ఉద్యోగకి మీ యొక్క నిదర్శనం అని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు మీరు మీద ఉన్న పెద్దలకు, జేఏసీ అధ్యక్షులకు అందరికీ నమస్కారం. నేను మాకాని పవన్ కుమార్, మనది ఇక్కడే లోకల్. ఈ నిరసన దీక్ష ఎందుకంటే, మన సైదాపురం గూడూరుకు చాలా దగ్గర 14 కిలోమీటర్స్, అదే నెల్లూరుకి 40 కిలోమీటర్స్, అదే తిరుపతికి వెళ్తే దాదాపు 110 కిలోమీటర్స్ వస్తుంది. కాబట్టి ఇటువంటి ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు తక్షణమే విరమించుకొని మన సైదాపురాన్ని కానీ, కల్వాయిని కానీ, రాపూర్ని కానీ ఇట్లా అనవసరంగా జిల్లాలు మార్చి ప్రజలను ఇబ్బంది పడకుండా చూడాలని మేము లోకల్గా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. తిరుపతి వద్దు, తిరుపతి వద్దు, తిరుపతి వద్దు, తిరుపతి వద్దు. తిరుపతి వద్దు, తిరుపతి వద్దు, నెల్లూరు వద్దు, తిరుపతి వద్దు, నెల్లూరు వద్దు, తిరుపతి వద్దు, నెల్లూరు వద్దు, తిరుపతి వద్దు. వర్ధిల్లాలి జేఏసీ, వర్ధిల్లాలి జేఏసీ, వర్ధిల్లాలి జేఏసీ, వర్ధిల్లాలి జేఏసీ. తిరుపతి
వద్దు, నెల్లూరు జిల్లాలో సైదాపురంను కొనసాగించాలంటూ లేదా గూడూరును జిల్లా చేయాలి జేఏసీ నాయకుల డిమాండు. సైదాపురం మండలంను నెల్లూరు జిల్లాలో కొనసాగించాలంటూ తిరుపతి జిల్లాలోకి కలపొద్దు అంటూ జేఏసీగా చేపట్టిన రిలే దీక్షలు గురువారంకు 3వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు సుధాకర్, రమణయ్య, జనసేన పార్టీ మండలం నాయకులు చింతలపల్లి రవీంద్రనాథ్, షేక్ షరీఫ్లు మద్దతు ఇచ్చారు. ఈ సందర్భంగా వారికి జేఏసీ కన్వీనర్ డిపి పోలయ్య నెల్లూరు జిల్లాలో సైదాపురం మండలం కొనసాగించాలంటూ జరుగుతున్న పోరుకు మద్దతు ఇవ్వడం జేఏసీ స్వాగతం పలికారు. సైదాపురంను నెల్లూరు జిల్లాలో కొనసాగించాలని జేఏసీగా చేపడుతున్న రిలే దీక్షలను ఉద్దేశించి జనసేన మండలం నాయకులు చింతలపల్లి రవీంద్రనాథ్ మాట్లాడుతూ సామాన్య ప్రజలు, కర్షకులు, కార్మికులు, వికలాంగులు తిరుపతి జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే 160 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కాబట్టి 40 కిలోమీటర్ల దూరంలో నెల్లూరు జిల్లా కేంద్రం ఉంటే తిరుపతి జిల్లాలో కలపటం ప్రజలను ఇబ్బందుల్లో నెట్టివేయడమేనని ప్రభుత్వం పునరాలోచన చేసి 3 మండలాలు సైదాపురం, రాపూరు, కలవాయి మండలాలు నెల్లూరు జిల్లాలో ఉంచుతున్నట్లు ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. పూలే టీచర్ ఫెడరేషన్ జిల్లా ఉపాధ్యక్షులు తుమ్మ రవి మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండాలని అన్ని జిల్లాలకు సెంటర్గా అమరావతి రాజధానిగా నిర్ణయించినప్పుడు నెల్లూరు జిల్లా కేంద్రానికి దగ్గరగా ఉన్న సైదాపురం, కలవాయి, రాపూర్లు ఎందుకు కొనసాగించకూడదో ప్రభుత్వం ఆలోచించాలని ఆయన డిమాండ్ చేశారు. మంత్రుల కమిటీ తీసుకున్న జిల్లా మండలాల విభజనకు అనాలోచిత నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని 3 జిల్లాలను నెల్లూరు జిల్లాలో కొనసాగించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జేఏసీ అధ్యక్షులు డిపి పోలయ్య మాట్లాడుతూ సైదాపురం, రాపూరు, కలవాయి మండలాలను నెల్లూరులో కొనసాగింపు కోసం శుక్రవారం సైదాపురం మండలం బంద్కు పిలుపునిచ్చామన్నారు. ఈ 3 మండలాలను నెల్లూరు జిల్లాలో కొనసాగించలేని పరిస్థితుల్లో గూడూరును జిల్లా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కో కన్వీనర్ ఎన్ గంగాధర్, షేక్ షఫీహరన్, పూలే టీచర్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి జీవి రత్నం, యూటీఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి ఎం సోమయ్య, భాస్కర్, భవన నిర్మాణ కార్మిక సంఘం మండల నాయకులు రమణయ్య, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క సైదాపురం మండలం కానీ, రాపూర్ మండలం కానీ, కలవాయి మండలం కానీ నెల్లూరు జిల్లాలో కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వం ఈ మూడింటిని తిరుపతి జిల్లాలో కలపాలని చూస్తుంది. ఇక్కడి నుంచి తిరుపతి జిల్లాలో కలపడం వల్ల సామాన్య ప్రజలకు కానీ, ఉద్యోగస్తులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ప్రయాసాలకు వచ్చి అంత దూరం పోవాల్సి వస్తుంది. ఈ విధంగా కలపడం సమంజసం కాదు. ఈ యొక్క మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే ఉంచాల్సిందిగా సందర్భంగా కోరుతున్నాం. ఈ యొక్క నిరసన దీక్షలో ఉండే ప్రతి కూడా నా సంపూర్ణ మద్దతుని తెలియజేస్తూ ఈ కార్యక్రమం చక్కగా నిర్వహిస్తున్న మన పాలయ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మండలాన్ని నెల్లూరు జిల్లాలో కొనసాగించాలి. సైదాపురం మండలాన్ని నెల్లూరు జిల్లాలో కొనసాగించాలి. సైదాపురం మండలాన్ని నెల్లూరు జిల్లాలో కొనసాగించాలి. సైదాపురం మండలాన్ని నెల్లూరు జిల్లాలో వద్దు తిరుపతి వద్దు ముద్దు కొనసాగించాలి. సైదాపురం మండలాన్ని నెల్లూరు జిల్లాలో కొనసాగించాలి. సైదాపురం మండలాన్ని నెల్లూరు జిల్లాలో లేదా గూడూరు జిల్లాని వద్దు తిరుపతి వద్దు నెల్లూరు ముద్దు జిల్లా జేఏసీ కొనసాగించాలి. సైదాపురం మండలాన్ని నెల్లూరు
జిల్లాలో కొనసాగించాలి. సైదాపురం మండలం నెల్లూరు జిల్లాలో చేయాలి. గూడూరు జిల్లాను వెంటనే చేయాలి. గూడూరు జిల్లాను జిల్లాలో చేసి పోరాటాలు. గూడూరు పట్టణంలోని సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో బత్తల సుజత్ కుమార్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వాళ్ళు స్మరిస్తూ అయినోళ్ళు నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి తెలిసినాయి నీకు జన్మదిన శుభాకాంక్షలే. many happy returns of the day. Irfan Bhava. అన్ని దానాలలో అన్నదానం గొప్పది. అన్నదానం జరిగే చోట సర్వ దేవతలు కొలువై ఉంటారు. అన్నదానం అన్నది భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. దరిద్ర నారాయణ సేవ ధర్మ దేవతకు త్రోవ. అన్నదాత సుఖీ భవ. శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానం అలాగే శ్రీ అలగనాథ స్వామి దేవస్థానంలో ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావై నిర్వహించారు. నెల రోజుల పాటు ప్రతిరోజు వేకువజామున గోదాదేవికి ప్రత్యేక అలంకరణ ఏర్పాటు చేసి తిరుప్పావైని పఠించనున్నారు. భక్తులు తిరుప్పావైలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. సర్వదేశ దశాకాలేషు
గూడూరు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ధనుర్మాసం ప్రారంభం సందర్భంగా వాసవి మహిళా సమాజం ఆధ్వర్యంలో గొబ్బియాల కార్యక్రమం నిర్వహించారు. మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు శశికుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా పిడూరు గ్రామానికి చెందిన చింతలమణి, చిన్నమ్మ, కుమారుడు సుధీర్, మీనా దంపతులు, వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. शरण्ये त्र्यंबके देवी नारायणे जाना बाहु गंभीरा हे व्यागतो मम चिदानंद कंदम दर्शनासं पुनि कनी హైపర్ టీవీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గూడూరు 2వ పట్టణ పరిధిలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ను ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆకస్మిక తనిఖీ. గూడూరు టవర్ క్లాక్ సెంటర్ వద్ద జేఏసీ ఆధ్వర్యంలో 12వ రోజుకు చేరుకున్న రిలే దీక్షలు. వినూత్న రీతిలో సిఐ సంగమేశ్వరరావు ఆధ్వర్యంలో హెల్మెట్ పై అవగాహన కల్పించిన ఎస్ఐ అజయ్ కుమార్.
మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.